ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో ఎప్పుడైనా సరే చనిపోవలసిందే. చనిపోకుండా ఎవరైనా భూమి మీద జీవించేవారు ఎవరైనా ఉన్నారా? అలా లేదే. కానీ భూమి మీద జీవిస్తున్న మనము మంచి వైపు ప్రయాణం చేసినప్పుడు, మనం ఈ లోకయాత్ర ముగించుకున్నప్పుడు పరదేశికి వెళతాం. అలాగే చెడు మార్గంలో నడిచినప్పుడు పాతాళానికి వెళతాం. అయితే ఆ తదుపరి దేవుని తీర్పు ఉంటుంది. ఆ దేవుని తీర్పులో దేవుడు న్యాయాధిపతిగా ఉండి మన క్రియలను బట్టి తీర్పు తీర్చబోచుంటుండగా, ఆయన మన క్రియలను బట్టి నరకానికి కానీ మన క్రియలను బట్టి పరలోకానికి కానీ దేవుడు చేర్చుతాడు. అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకునవలనని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమున నడుచుకును అని వ్రాయబడి ఉంది. అయితే పాతాళమును తప్పించుకొని నిత్యజీవమైన ఆ పరలోకానికి వెళ్ళాలని ఎవరికి ఉండదు. కాబట్టి దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నీవు బుద్ధిమంతుడిగా ఉండు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే బుద్ధిమంతులుగా ఉంటారో వారు జ్ఞానము కలిగి, దేవునియందు భయభక్తులు కలిగి, ఇరుకైన మార్గంలో ప్రవేశించి నడుస్తున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా భయపడక దేవుని యందు నిలిచి నడుస్తారు. కాబట్టి వారు నిత్యరాజ్యమైన ఆ పరలోకానికి వారి ఆత్మను చేరుస్తారు. ఆ పరలోకములో సంతోషిస్తూ ఉంటారు. ఆ పరలోకం మనకందరికీ అవసరమే. ప్రైజ్ ది లార్డ్.